జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు రైతులని పరామర్శించడం కోసం వస్తా ఉన్నారు మా నియోజకవర్గానికి. మా నియోజకవర్గానికి వస్తున్నప్పుడు రాత్రి వచ్చి ఎప్పుడో 12:30కి ఎప్పుడో నాకు ఒక నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చి 500 కన్నా ఎక్కువ ఉండకూడదు. అసలు నాకు సంబంధం లేని విషయం. మా నియోజకవర్గంలో ప్రోగ్రాం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మా నియోజకవర్గం నుంచి వెళ్తున్నప్పుడు మేము స్వాగతం పలకడం కోసం వెళ్ళాం. అందరూ కూడా అభిమానంతో రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వస్తే ఆ పోలీసులు మరి ఎందుకు ఆ మహిళల మీద, రోడ్డు మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద లాఠీ చార్జ్ చేస్తా ఉన్నారు. లాఠీ చార్జ్ చేసి రోడ్డు మీదకి వస్తాక వీల్లేదని ఆంక్షలు పెట్టి ఏదో ఈ దేశంలో ఉన్నట్టు కాకుండా ఎక్కడో ఏదో ఆంక్షలు పెట్టి ఇది చేస్తా ఉంటే నేను ఆ సిఐ గారిని వెళ్ళి అడిగాను, ఎందుకు మీరు కొడతా ఉన్నారు, మహిళల్ని ఎందుకు కొడుతున్నారు, మీరు ఎందుకు రోడ్డు మీద ఉన్న వాళ్ళని కొడతారంటే లేదు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆంక్షలు ఉన్నాయని చెప్తారు. ఆంక్షలు ఉన్నాయని చెప్తే మహిళల మీద దాడులు చేస్తే నేను ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను ప్రశ్నిస్తే ఆ సిఐ గారు అనుచితంగా నా మీద మాట్లాడినప్పుడు నేను కొంచెం ఆవేశంగా మాట్లాడేనే తప్ప నేను ఎక్కడ భాష పొరపాటుగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. కాకపోతే ప్రజాస్వామ్యంలో నాకున్న హక్కును బట్టి నేను నా నిరసన వ్యక్తం చేశాను. ఆ నిరసన వ్యక్తం చేస్తే నా మీద కేసు పెట్టారు. నేను కూడా కృష్ణా జిల్లా ఎస్పీ గారిని అడుగుతా ఉన్నా, మేము కూడా చదువుకుని మీరు కూడా చదువుకునే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఐపీఎస్ అయ్యారు. కానీ మేము కూడా చదువుకుని విజ్ఞతతో కొన్ని వాల్యూస్ తోనే రాజకీయాల్లోకి వచ్చి 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసి ప్రజలకు సేవలు అందించాం. రాజకీయ నాయకులు అంటే మీరు కూడా మీ ప్రెస్ నోట్ కూడా చూసాం ఎస్పీ గారు. రాజకీయ నాయకులు అంటే ఏదో తీసి పారేసే వ్యక్తులాగా మీరు దయచేసి చూడద్దు. ఎందుకంటే మేము కూడా చదువుకుని కొన్ని ఉన్నత విలువలతో ప్రజాసేవ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము రాజకీయాల్లోకి వచ్చాం. ఈ రోజు ఓడిపోతే ఓడిపోవచ్చు. ఓడిపోయినంత మాత్రాన మమ్మల్ని ఏదో ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్ లాగా మాత్రం దయచేసి చూడద్దు. పోలీసులంటే మాకు కూడా గౌరవం ఉంది. పోలీసులంటే మాకు కూడా చాలా విలువిస్తాం. కానీ మా మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టిన విధానమే బాలేదు. మీరు ఏదైతే నా మీద కేసు పెట్టారో ఆ కేసు గురించి మీకు వివరించడానికి నేను ఫోన్ కూడా చేశాను. ఫోన్ చేసి ఆ మహిళల మీద మీ పోలీసులు దాడి చేసిన విధానాన్ని వివరించడం కోసం మీ అపాయింట్మెంట్ కూడా అడిగాను. కానీ మీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మీరు మా నుంచి వివరణ తీసుకోకుండా అన్యాయంగా 1 సైడ్ నా మీద కేసు పెట్టారు.